Hey guys, welcome back to our new video. Introducing myself. My name is Abhilash. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే బెండకాయల నుండి రైతు ప్రాఫిట్ ఎంత సంపాదిస్తున్న లాస్ ఏంటి మొత్తం A to Z ఈ వీడియోలో మాట్లాడేద్దాం మనం. ఇది వచ్చేసి 0.5 ఎకర్ ఉంది. ఇది మొత్తం క్రాప్ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో. భూమిలో విత్తనం పెట్టినప్పటి నుండి అయితే 50 days టైం పడుతుంది పంట చేతికి రావడానికి. అప్పటి వరకు వితౌట్ ఎనీ ఇన్కమ్ దీనికి పని అయితే చేయాలి. ఈ పంట పెట్టినప్పటి నుండి మెయింటైన్ అయితే చేయాలి లైక్ లేబర్. సో పంట పెట్టినప్పటి నుండి అయితే స్టార్టింగ్లో దీనికి ఒక 50,000 అమౌంట్ అయితే స్టార్టింగ్లో ఒక రైతు అనేది ఇన్వెస్ట్ చేయాలి. లైక్ దీన్ని మెయింటైన్ చేసుడు, కల్టివేట్ చేసుడే కానీ సంథింగ్ లేబర్ ఛార్జెస్ అవన్నీ వేసుకున్న 50,000 దగ్గర అయితే దీనికైతే ఇన్వెస్ట్ అయితే స్టార్టింగ్లో చేయాలి. ఈ పంటకి బెండకాయ వేరే స్టేట్స్ నుండి బెండకాయలు వస్తే దీని రేట్ అనేది పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. చెప్పలేం, ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బెండకాయ చెట్టు. సో కింది నుంచి పైప్లో నుండి అయితే వాటర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఒక్క చెట్టుకు ఎన్ని బెండకాయలు అయ్యాయో చూడండి. 1 2 3 4 5 ఇదే బెండకాయ ఒక పొలం. ఇది 0.5 ఎకర్. పైప్ లైన్ చూస్తున్నారు కదా మీరు. బ్రో మళ్ళీ దీనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే అది చెప్పలేము. ఒకవేళ అందరూ బెండకాయలే పెడితే లాస్ రావచ్చు. ఈ టైం బాగుండి బెండకాయ రేట్ మార్కెట్లో ఎక్కువ ఉంటే ప్రాఫిట్ రావచ్చు. ఇది ఒక 3 months లోపు మనకు దిగుబడి అయితే కంపల్సరీ అయితే వస్తుంది. అప్పటి వరకు మనం దీన్ని మెయింటైన్ అయితే చేయాలి. గడ్డి నుంచి ప్రొటెక్ట్ చేసుడే కానీ వాటర్ టైం టు టైం ఇవ్వాలి. సో ఎవరు దీన్ని మేనేజ్ చేసి మెయింటైన్ చేస్తారా అని అంటే ఒక రైతు మాత్రమే దీన్ని మేనేజ్ చేసి వితౌట్ ఎనీ శాలరీ 60 days అయితే దీన్ని కష్టపడతాడు. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా భరించేది మాత్రం ఒక రైతు మాత్రమే. ఒకవేళ రేట్ ఎక్కువ ఉంటే రైతుకు అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఇన్వెస్టెడ్ అమౌంట్ అయితే రికవరీ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ లాస్ వస్తే మాత్రం భరించేది మాత్రం ఒక రైతు మాత్రమే. సో ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.